హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. మనం 2-3 నెలలుగా వరుసగా శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచనలను ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. మునుపు మీతో 2 కరుణరసభరిత కుటుంబ గాథల్ని పంచుకున్నాం. 3వది ఈరోజు ప్రారంభించుకుందాం. మీరు చక్కగా ఆస్వాదించి ఆనందిస్తారని ఆశిస్తున్నా. శరత్చంద్రుడు రచించిన నిష్కృతి ఇది. రచయిత శరత్చంద్ర చట్టోపాధ్యాయుని గురించిన పరిచయాన్ని మనం సరయూ నవల ముగింపులో వివరంగా తెలుసుకుని ఉన్నాం. ఈ నిష్కృతి అన్న నవల 1914-16 మధ్య కాలంలో రచయితకు 38-40 ఏండ్ల ప్రాయంలో వ్రాయబడినది. నిష్కృతి అనగా పరిహారం అని అర్థం. మనం పాప పరిహారం అనే మాట వాడుతుంటాం చూడండి, అలాంటిదన్నమాట. ఒక చర్య అది తెలిసి కానీ తెలియక కానీ అవతలి వ్యక్తికి నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ కలిగించి ఉంటే, అంటే వారికి ప్రతికూలంగా పరిణమించి ఉంటే, దానికి పరిహారంగా తమ పొరపాటును దిద్దుకొని ఆ అవతలి వ్యక్తులకు అనుకూలంగా చేసే ప్రతిక్రియ అన్నమాట. అర్థమయ్యేట్లుగా చెప్పగలిగానో లేదో, కథ ముగిసేలోగా మీకే అర్థమైపోతుందిలేండి. ఇక శరత్చంద్ర చట్టోపాధ్యాయ నిష్కృతి ప్రారంభించనా మరి? భవానీపురపు చటర్జీ పరివారమంతా కలిసి ఏకకుటుంబంగానే ఉంటూ వచ్చారు. అంతా వంట అది ఒక్కచోటనే చేసుకునేవారు. అన్నదమ్ములు 2, గిరీషుడు, హరీషుడు, ఇంకా పినతండ్రి కొడుకు రమేషుడు కూడాను. మొదట్లో వీరి పూర్వీకుల ఆస్తిపాస్తులు రూపనారాయణ నది ఒడ్డున హౌరా జిల్లాలోని విష్ణుపురంలో ఉండేవి. అప్పట్లో గిరీషుడి తండ్రి భవానీ చటర్జీ గారి స్థితి కూడా బాగానే ఉండేది. అకస్మాత్తుగా రూపనారాయణ నది ఈ భూములన్నింటినీ ముంచెత్తటం వల్ల 5-6 సంవత్సరాలలో ఏమీ మిగలకుండా పోయింది. 7 తరాల నుంచి ఉన్న ఆ ఇల్లు వదిలి ఈ బ్రాహ్మణ పరివారమంతా ఫకీరులై భవానీపురాన్ని ఆశ్రయించారు. ఇదంతా ఏనాటిదో పూర్వపు గాథ. ప్రస్తుతం గిరీషుడు, హరీషుడు 2 బాగా చదువుకొని ప్లీడర్లై డబ్బు బాగా సంపాదించుకొని ఇళ్ళు కట్టుకున్నారు. పర్యవసానంగా పోగొట్టుకున్న దానికి 4 ఆస్తిని సంపాదించుకున్నారు. ప్రస్తుతం పెద్దవాడు గిరీషుడికి సాలిన 14-15 వేల రూపాయల ఆదాయం వస్తున్నది. హరీషుడు కూడా 5-6 వేలు సంపాదిస్తున్నాడు. ఇక ఎటు వచ్చి ఏ సంపాదన లేనిది రమేషునికే. అయినా ఏ పని చేయకుండా ఊరికే కూర్చున్నాడా అంటే అది లేదు. 2-3 సార్లు ప్లీడర్ పరీక్ష తప్పాడు. ఏ వ్యాపారమూ సరిగ్గా తెలియదు. పెద్దన్న గారివి 3-4 వేల రూపాయలు తగలేసి ఇక చేసేదేం లేక ఇంటి దగ్గర కూర్చుని పత్రికలు చదువుతూ దేశోద్ధరణలో నిమగ్నుడయ్యాడు. 3 తోడికోడళ్ళు సిద్ధేశ్వరి, నయనతార, మరి శైలజ. ఇన్నాళ్లకు ఏక కుటుంబం విడిపోయే సూచనలు కనిపించసాగాయి. కారణం ఏమీ లేదు, చిన్న తోడికోడళ్ల మధ్య తగాదాయే. హరీషుడు ఇప్పటి వరకు కలకత్తాలో కాపురం ఉండేవాడు కాదు. ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఉంటూ మధ్య మధ్య ఇంటికి వచ్చిన 10 రోజుల్లోనూ ఈ 2 చిన్న తోడికోడళ్ళు వారి మధ్య ఒద్దిక లేకపోగా పోట్లాటకి ఇంతకంటే సదవకాశం దొరకదన్నట్లుగా ప్రవర్తించేవారు. సుమారు 1 నెల రోజుల నుంచి హరీషుడు పట్టణంలోనే ఉంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. దాంతో ఇంట్లో శాంతి సుఖాలు లేకుండా పోతున్నాయి. అయినా ఈసారి హరీషుడి కుటుంబం వచ్చి వీళ్ళతో కలిసి ఉంటున్నప్పటికీ చిన్న తోడికోడళ్ళు 2 మధ్య తగాదా ఇంకా తారస్థాయికైతే చేరలేదు. చిన్న తోడికోడలు శైలజ తన ఏకైక పుత్రుడు పటలుణ్ణి, సవతి కొడుకు కన్నయ్యని పెద్దక్క సిద్ధేశ్వరికి అప్పగించి చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రిని చూచి రావటానికి కృష్ణనగరం వెళ్ళింది. తండ్రి కులాసాగా ఉండడం చేత ఇక్కడికి తిరిగి వచ్చి ఇంకా 5-6 రోజులు కూడా కాలేదు. ఇప్పటి వరకు అత్తగారు బ్రతికే ఉంది. పెద్ద కోడలు సిద్ధేశ్వరి ఇంటికి యజమానురాలు. ఆవిడ స్వభావం కూడా సరిగ్గా అర్థం కాదు. అందుకని ఇరుగు పొరుగు వారు ఆవిడను గురించి మంచి చెడ్డ బాగానే చెప్పుకుంటూ ఉంటారు. సిద్ధేశ్వరి బీద తల్లిదండ్రులు ఇంకా జీవించే ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుండి ఎంతో ప్రయత్నం చేసిన మీదట ఈసారి పూజా సమయంలో ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు.
అయినా ఇల్లు వదిలి సిద్ధేశ్వరి ఎన్నో రోజులు ఉండలేకపోయింది. నెల అవకమునుపే తిరిగి వస్తూ కటువా నుంచి మలేరియా వెంట పెట్టుకుని వచ్చింది. అయినా తన పూర్వాచారాలు మాత్రం మానుకోలేదు. పొద్దున్నే లేచి స్నానం చేయటం, క్వినైన్ రాసుకోవటానికి ఒప్పుకోకపోవటం, ఇవన్నీ యథాప్రకారంగా జరుగుతున్నాయి. 2-3 రోజుల్లో జ్వరం తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ అంతలోనే వస్తుంది. దానివల్లనే సరిగ్గా ఈ సమయంలోనే శైలజ పుట్టింటి నుంచి వచ్చి వైద్యాన్ని గురించి మంచి చెడ్డ చెప్పటం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి పెద్ద అక్క దగ్గరనే ఉంటూ ఉండడం వల్ల ఆమె పంతం పట్టి మాట్లాడినంతగా రెండవ కోడలు కూడా మాట్లాడలేదు. అది కాకుండా ఇంకో కారణం కూడా ఉంది. సిద్ధేశ్వరి లోపలనే శైలజకు జడుస్తుంది. శైల చాలా కోపిష్టి. అది కాకుండా కోపం వస్తే కఠోర ఉపవాసాలు కూడా చేస్తుంది. ఎవరు చెప్పినా వినక 3-4 రోజుల వరకు తిండి లేకుండా ఉంటుంది. ఈ కారణం వల్ల సిద్ధేశ్వరి శైలజకు భయపడుతూ ఉంటుంది. శైలజ పినతల్లి గారి ఊరు పటల్డాంగా. ఈసారి కృష్ణనగర్ నుంచి వచ్చినప్పటి నుంచి పినతల్లి గారి ఊరు వెళ్ళటం పడలేదు. ఇవాళ ఏకాదశి, అత్తగారికి ప్రత్యేకించి వంట చేయవలసిన అవసరం లేదు. అందుకని హరిచరణుడితో అక్కగారికి మందు ఇవ్వవలసిందిగా చెప్పి తను వెళ్ళిపోయింది. చలికాలపు రోజులు. పొద్దుగూకి 2 గంటలయింది. నిన్న పొద్దుట్నుంచి సిద్ధేశ్వరికి జ్వరం సరిగ్గా తగ్గలేదు. శాలువా కప్పుకొని నిర్జీవిలాగా ఆ వెడల్పాటి మంచం మీద ఒక ప్రక్కగా ఒత్తిగిలి పడుకుంది. ఆ మంచం మీదనే 3 పిల్లలు అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు. క్రింద దీపం దగ్గర కూర్చుని కన్లైలాల్ భూగోళం చదువుతున్నాడు. అంటే పుస్తకం తెరిచి ఎడంవైపున ఉన్న పిల్లల్ని ఒక కంటితో చూస్తున్నాడన్నమాట. తలవైపున ఏకాగ్ర చిత్తంతో దీపం దగ్గర పరీక్షకు చదివేవాడికి మళ్ళీ చదువుతున్నాడు హరిచరణుడు. వీళ్ల అల్లరి తనకేం సంబంధించినట్లుగా మూకీభావం వహించాడు. ఇంతవరకు మంచం మీద కూర్చుని అల్లరి చేస్తున్నది చిన్నబాబు హరీషుడి సంతానం విపినుడు. కొంచెం దగ్గరకు జరిగి సిద్ధేశ్వరి ముఖం మీద ముఖం పెట్టి అడిగాడు విపిన్. ఇవాళ నీ ఎడం ప్రక్క పడుకునే వంతు నాదేగా పెద్దమ్మా? పెద్దమ్మ జవాబిచ్చే లోపుగానే కింద నుంచి కన్నయ్య గట్టిగా అరిచాడు. కాదురా విపిన్, నీది కాదు. పెద్దమ్మ ఎడం ప్రక్కన పడుకునే వంతు నాది. నిన్న నువ్వు పడుకున్నావుగా అన్నయ్యా అన్నాడు విపిన్. నిన్న పడుకున్నానా? అయితే సరే, ఇవాళ కుడి ప్రక్క పడుకుంటా. ఈ మాట అంటంతోటే పటలుడి చిన్న ముఖం శాలువాలోంచి యువతలికి వచ్చింది. ఇప్పటి వరకు పెద్దమ్మ కుడి ప్రక్కన ఎంతో ఆప్యాయంగా ముడుచుకొని పడుకున్నాడు వాడు. ఈ పోట్లాటలో తన మాట ఎవ్వరూ పట్టించుకోరేమోనని బింకంగా మాట్లాడటానికి ధైర్యం లేకపోయింది వాడికి. అందుకని నెమ్మదిగా క్షీణస్వరంతో అన్నాడు. ఇప్పటిదాకా నేను మాట్లాడకుండా పడుకునే ఉన్నాగా. పెద్దన్నగారి అధికార స్వరంతో కన్నయ్య, పటల్, పెద్దన్నయ్యని నాతో మాట్లాడమాకు, అమ్మతో చెప్తా. పటలుడికి ఇంకేం దారి దొరకల. పెద్దమ్మని కౌగులించుకొని ఏడుస్తూ, పెద్దమ్మ, ఎంతోసేపటి నుంచి నేను ఇక్కడ మెదలకుండా పడుకోలేదు అన్నాడు. కన్నయ్య కళ్ళు ఎర్రచేసి పటల్ అని గట్టిగా అరిచినప్పటికీ హఠాత్తుగా మౌనం వహించాడు. ఎందుకంటే సరిగ్గా ఇదే సమయంలో బయట వసారాలోంచి శైలజ కంఠస్వరం వినిపించింది. ఒరేయ్, ఏమిటర్రోయ్, పెద్దమ్మ దగ్గర ఈ గల్లంతేమిటి? వెంటనే పరిస్థితులన్నీ మారిపోయాయి. తలవైపున ఉన్న హరిచరణుడు తను చదువుతున్న పుస్తకాన్ని తలగడ క్రింద దాచేసి ఇంకో పుస్తకం తీసుకుని దాని వంక తదీక ధ్యానంతో చూడటం ప్రారంభించాడు. వాడి వంక చూస్తే ఎంతో సీరియస్గా శ్రద్ధగా చదువుతున్న వాళ్ళ కనిపిస్తాడు. తమ తగాదా తీర్చకుండానే కన్నయ్య గట్టిగా చదవటం ప్రారంభించాడు. అనంత జలరాశి, అనంత జలరాశి అంటూ. అసలు ఆశ్చర్యకరమైన విషయమంతా ఆ చిన్న కోడలు శైలజలోనే ఉంది. గారడీలో లాగా వాళ్ళ అల్లరి అంతా ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. శైలజ ఇప్పుడే కలకత్తాకు తిరిగి వచ్చింది. కన్నయ్య చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడ్డాడు. వాడి అనంత జలరాశి గొడవ తప్ప మిగతా అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. హరిచరణుడు మాట్లాడకుండా నిశ్చలంగా పాఠం చదువుతున్నాడు. వాడి వీపు మీద నుంచి ఏనుగులు పోయినా కానీ వాడి నిశ్చలత్వానికి భంగం రాదు. ఎందుకంటే ఇంతకుముందే వాడు ఆనందమఠం చదువుతూ ఉన్నాడు. వాడి భవానంద జీవానందలు
చిన్న పిన్ని రావటంతోటే మాయమైపోయారు. ఆవిడ చేతి రుచి వాళ్ళు రుచి చూశారా లేదా అని ఆలోచిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకునే పర్యంతం వాడి హృదయం టక్కు టక్కుమని కొట్టుకుంటూనే ఉంటుంది. కన్నయ్యను చూసి శైలజ, ఒరేయ్ విస్తీర్ణ జలరాశి, ఇప్పటిదాకా ఏమిట్రా జరుగుతోంది ఇక్కడ? మొగం పైకెత్తి అకాల మరణం చెందేవాళ్లాగా కన్నయ్య ముక్కుతూ హీనస్వరంతో జవాబిచ్చాడు. నేను కాదమ్మా, విపిన్ పటల్. వీళ్ళిద్దరే వాడి శత్రువులు. అందుకని ఇక ఆలోచించకుండానే ఈ అపరాధుల్ని ఇద్దరినీ సవతి తల్లికి అప్పగించాడు. శైలజ అంది, ఎవళ్ళూ కనిపించరే, పారిపోయారా ఏ? ఈ దెబ్బతో కన్నయ్య అతి సంతోషంతో లేచి మంచం వైపు చూపిస్తూ, పారిపోలా, ఆ దుప్పటి కింద దాక్కున్నారు అని జవాబిచ్చాడు. వాడి మాటలు ముఖభంగిమ చూచిన తర్వాత శైలజకు నవ్వు ఆగింది కాదు. అదీ కాకుండా ఆవిడకి కన్నయ్య కంఠస్వరమే బాగా వినిపించింది. పెద్దక్కను ఉద్దేశించి అన్నది, తినేస్తున్నారక్కయ్య, వీళ్లను చేతి కొట్టకపోతే పోయారు, కాస్తంత బెదిరించకూడదు? ఏయ్ పిల్లలు, అవతలికి నడవండి, పోదాం. ఇప్పటి వరకు సిద్ధేశ్వరి ఏమీ మాట్లాడలా. కొంచెం కోపంగా అన్నది, వాళ్ళంతట వాళ్ళు ఆడుకుంటున్నారు కదే, నిన్నెందుకు తినేస్తారు? నీ వెంట తీసుకుపోవటం ఎందుకు? వద్దమ్మా, నా ఎదుట ఎవ్వళ్ళని కొట్టబోకు, ఇక్కడి నుంచి పో. దుప్పటి కింద పిల్లలు ఎంతగా జడుచుకుంటున్నారో. శైలజ నెమ్మదిగా నవ్వి అన్నది, ఎప్పుడూ ఊరికే కొడుతుంటానా ఏమిటక్క? బాగా ఎక్కువగానే కొడుతుంటావు శైల. తన స్వంత చెల్లెలుగా అనుకుని ఆవిడ శైలజని పేరు పెట్టే పిలుస్తుంది. నిన్ను చూడటంతోటే వీళ్ల ముఖాలు ముడుచుకుపోయినాయి. వెళ్ళమ్మా, వాళ్ళు వస్తారులే అన్నది సిద్ధేశ్వరి. వీళ్లను నేను తీసుకుపోవలసిందే. ఈ విధంగా రాత్రింబవళ్ళు విసిగించితే నీకు విశ్రాంతి ఎక్కడుంటుంది? పటల్ అందరికంటే మెదలకుండా ఉన్నాడు, అందుకని పెద్దమ్మ దగ్గర వాడే పడుకోవాలి అని జడ్జిలాగా తీర్పు చెప్పుతూ శైలజ అక్కవైపు తిరిగి అన్నది, లేమ్మా అక్క, పాలు తాగు. ఏమ్రా హరి, సరిగ్గా 7:30 గంటలకి అమ్మకి మందు ఇచ్చావా? ఈ ప్రశ్న వినటంతోటే హరి తెల్లబోయాడు. ఇంతవరకు తోటల్లో తిరుగుతూ పిట్టలతో ఆడుతూ దేశోద్ధరణ చేస్తూ ఉన్నాడు. వెధవ మందు మాట వాడికి జ్ఞాపకం లేదు. నోటి నుంచి వాడికి మాట కూడా పెగల్లేదు. కానీ సిద్ధేశ్వరి స్పష్టంగా అంది, మందులు గిందులు ఏవి నేను తాగలేను శైలజ. నీతో ఏం మాట్లాడలా, ఊరుకో అక్క అని హరిచరణుడి మంచం దగ్గరికి వెళ్ళి అడిగింది. నిన్నేరా అడుగుతోంది, మందు ఇచ్చావా లేదా అని అడిగింది శైలజ. శైలజ గదిలోకి రాకముందే వాడు భయపడుతున్నాడు. కంపిత స్వరంతో అన్నాడు, అమ్మ తాగనంటోందిగా. శైలజ బెదిరిస్తూ అన్నది, మళ్ళీ మాట మారుస్తావు, నువ్వు ఇచ్చావా లేదా చెప్పు. పినతల్లి దండన నుంచి కుర్రాడిని రక్షించాలనే ఉద్దేశంతో ఆమె లేచి కూర్చుని, ఇంత రాత్రి పూట పోట్లాట కోసం వచ్చావా శైల? ఊరేయ్ హరి, ఆ ఇవ్వవలసిన మందేదో ఇలా తీసుకురా తొందరగా అన్నది. హరిచరణుడు కొంచెం ధైర్యం తెచ్చుకుని దీనవదనంతో మంచానికి అవతల వైపు నుంచి కిందికి దిగాడు. డ్రాయర్ మీద నుంచి సీసా గ్లాసు తీసుకుని తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. సీసా మూత తీద్దామని అనుకుంటుండగానే శైలజ అన్నది, మందు గ్లాసులో పోసి ఇవ్వటంతోనే సరిపోతుందా ఏం రా హరి? నీళ్లు అక్కర్లా? నోట్లో వేసుకోవడానికి ఇంకేం అక్కర్లా? మీ నిర్లక్ష్యం పొగురుబోత్తనం వదిలిస్తా ఉండండి. మందు సీసా చేత్తో పుచ్చుకోవటంతోటే ఆనాటికి గండం గడిచినట్టుగా హరిచరణుడికి తోచింది. కానీ నోట్లో వేసుకోవడానికి ఇంకా ఏదైనా అనే సమస్యతో వాడికి భయం మళ్ళీ పుట్టుకువచ్చింది. చేయటానికి ఏమీ తోచలేదు. దీనంగా నిలబడిపోయాడు. ఎక్కడి నుంచైనా ఊడిపడతాయేమిట్రా? శైలజ మళ్ళీ అదిలించింది. సిద్ధేశ్వరికి కోపం వచ్చింది. ఇవ్వవలసిందేదో వాడికెట్లా తెలుస్తుంది? ఇవన్నీ మగవాళ్ళు చేసే పనులా ఏంటి? నీ కోపమంతా ఈ పిల్లల మీదే ఉంటుంది. నీళ్ళతో ఎందుకు చెప్పకూడదు? ఆ దరిద్రపు ముఖం నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక్కసారన్నా తొంగి చూడలా. అమ్మ చచ్చిందో బ్రతికిందో కూడా దానికి పట్టల. నీల ఇక్కడ ఉందా ఏమిటి? నాతో పటల్డాగా వచ్చిందిగా. పటల్డాంగా ఎందుకు వెళ్ళింది? ఏ ధైర్యంతో నువ్వు వెంట తీసుకెళ్ళావు? హరి, ఆ మందు ఇలాగే ఇచ్చి తాగేస్తాను.
సిద్ధేశ్వరి అక్కడ లేని పిల్ల మీద తప్పంతా వేసి మందు కోసం చెయ్యి చాచింది. కొంచెం ఆగరా హరి, నేను తీసుకువస్తా ఇప్పుడే అంటూ శైలజ గది నుంచి బయటకు వెళ్ళిపోయింది. హరీషుడి భార్య నయనతార విదేశాల్లో ఉండి బాగా దొరతనాన్ని నేర్చుకుంది. తన పిల్లల్ని విదేశపు ఫ్యాషనబుల్ బట్టలు లేందే బయటకు పోనివ్వదు. ఇవాళ ప్రొద్దున్నే సిద్ధేశ్వరి పూజ చేయటానికి కూర్చుంది. నీలాంబరి మందు సామాగ్రితో సహా తల్లి దగ్గరనే ఉంది. ఇంతలో నయనతార గదిలోకి వచ్చి అన్నది, అక్క, దర్జీ అతుల్ కోటు కుట్టి తీసుకొచ్చాడు, 20 రూపాయలు ఇవ్వాలి. సిద్ధేశ్వరి జపం మర్చిపోయి అనేసింది, ఒక్క కోటు కుట్టుకూలి 20 రూపాయలా? నెమ్మదిగా నవ్వి నయనతార, ఇదేమి ఎక్కువ అక్కయ్యా, నా అతులుడికి ఒక్కొక్క సూట్కి కుట్టుకూలి 70 రూపాయల వరకు అవుతుంది అన్నది. సూట్ అనే మాటకు అర్థం సిద్ధేశ్వరికి తెలియలా. ఊరికే చూస్తూ ఉండిపోయింది. నయనతార గ్రహించి ఇలా అంది, కోటు, ప్యాంటు, నెక్టై ఇవన్నీ కలిపి మేము సూట్ అంటామక్క. సిద్ధేశ్వరి ముభావంగా కూతురుతో అన్నది, నీలి, మీ పిన్నిని తీసుకురా, రూపాయలు తీసి ఇస్తుంది. నయనతార అనేసింది, తాళం చెవులు నాకివ్వరాదు, నేనే తీసుకుంటాగా. నీల అప్పటికే లేచి నిలబడి ఉంది. వెంటనే జవాబిచ్చింది, అమ్మ దగ్గర తాళం చెవులు ఎక్కడున్నాయి? ఇనపెట్టి తాళం చెవులు ఎప్పుడు పిన్ని దగ్గరే ఉంటాయిగా అని వెళ్ళిపోయింది. ఈ మాట వింటంతోటే నయనతార ముఖం ముడుచుకుపోయింది. చిన్న కోడలు ఇన్నాళ్ల నుంచి ఇక్కడ లేదుగా, అందుకని తాళం చెవులు నీ దగ్గరనే ఉన్నాయనుకున్నానక్క. సిద్ధేశ్వరి జపమాల త్రిప్పటం ప్రారంభించడం వల్ల ఏమీ మాట్లాడలేకపోయింది. 10 నిమిషాలు అయిన తర్వాత రూపాయలు తీసివ్వడానికని శైలజ గదిలోకి వచ్చి చూసింది. అతులుడి కొత్త కోటు విషయంలో చర్చ జరుగుతూ ఉంది. నయనతార, హరిచరణుడు ఏకాగ్రచిత్తంతో ఆ మాటలు వింటున్నారు. ఆ విధంగా వారు ఫ్యాషన్ జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉన్నారన్నమాట. పిన్ని, నువ్వు చూడు ఎంత బాగా కుట్టించుకున్నానో అన్నాడు అతుల్. శైలజ క్లుప్తంగా సరేలే అని పెట్టెలోంచి 20 రూపాయలు తీసి లెక్కపెట్టి వాడి చేతికి అందించింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడేట్టుగా తన కొడుకును ఉద్దేశించి నయనతార అన్నది, పెట్టి నిండా కావలసినన్ని బట్టలున్నాయి, అయినా నీకు కడుపు నిండదురా. అతులుడు చిన్నబుచ్చుకొని అన్నాడు, ఎన్నిసార్లు చెప్పనమ్మా నీతో, ఇప్పటి ఫ్యాషన్ ఇలాగుంది, ఇటువంటి కోటు ఒకటన్నా లేకపోతే అంతా నవ్వుతారు. రూపాయలు తీసుకుని బయటికి వెళ్తున్న వాడిలా ఒక్కసారిగా ఆగి మళ్ళీ అన్నాడు, హరి అన్నయ్య తొడుక్కుని వీధిలోకి వచ్చే కోట్ చూస్తే నాకు కూడా సిగ్గు వేస్తుంది. ఒక చోట కుట్లు ఊడిపోయింది, ఇంకొక చోట మడతలు పడి ఉంది. చీచి, ఎంత చండాలంగా ఉందని. నవ్వుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ అభినయిస్తూ గడ్డిబొమ్మ నడిచినట్లుగా ఉంటుంది అన్నాడు. పిల్లాడి మాటలు చేష్టలు చూచి నయనతార ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. నీల ముఖం తిప్పుకొని వచ్చే నవ్వు ఆపుకోవటం ప్రారంభించింది. హరి బిక్కముఖంతో పిన్ని వైపు చూచి సిగ్గుతో తల వంచుకున్నాడు. అది చూసేసరికల్లా సిద్ధేశ్వరికి చాలా కష్టం వేసింది. కోపంతో, నిజమేరా, వాళ్లకు మాత్రం మనసు ఉండదు. శైల, వీళ్ళకు కూడా 2-3 కోట్లు కుట్టించి ఇవ్వు అన్నది. అతులుడు పెద్ద మనిషి తరహాగా చేతులు ఆడిస్తూ అన్నాడు, రూపాయలు నా చేతికి ఇవ్వు పెద్దమ్మా, మా దర్జీతో చెప్పి కుట్టిస్తాగా. అరే బాబా, వాడికి నన్ను దగా చేయటానికి అస్సలు దమ్ము ఎక్కడేడిసింది. తన పిల్లవాడి తెలివితేటలను గురించి నయనతార ఏదో చెప్దామనుకుంది. కానీ ఇంతలో శైలజ గంభీర స్వరంతో బిగ్గరగా అనేసింది, నీ గొప్ప చూపించాల్సిన అవసరం ఏం లేదులే బాబు, నీ పనేదో నువ్వు చూసుకో. వాళ్ళకు కుట్టించడానికి ఇంకా చాలామంది ఉన్నారులే. ఈ మాటలే అని కొంగున ఉన్న తాళం చెవులు వీపు మీద వేసుకుని శైలజ వెళ్ళిపోయింది. కోపంతో నయనతార అన్నది, విన్నావా అక్క ఆవిడ మాటలు? అంతగా అనటానికి అతులుడు ఏం తప్పు మాటలన్నాడని. సిద్ధేశ్వరి జవాబు ఇవ్వలేదు. బహుశా ఇష్టమంత్రం జపిస్తూ ఉండటం వల్ల ఈ మాటలు వినలేదనుకుంటా. కానీ శైల 2 అడుగులు వెనక్కు వచ్చి చిన్న అక్క వైపు చూసి, నా మాటలు అక్కయ్య విన్నదిలే, నువ్వు విన్నావుగా. చిన్నవాడై ఉండి కూడా అతులుడు హరిని ఎగతాళి చేశాడు, నువ్వు సంతోషంతో నవ్వావు. ఇదే గనక నా పిల్లాడైతేనా బ్రతికి ఉండగానే పాతి పెట్టుదును.
ఈ మాటలని వెంటనే తన పని మీద వెళ్ళిపోయింది. గది అంతా నిశ్శబ్దమైపోయింది. కొంచెం సేపటికి నయనతార దీర్ఘంగా శ్వాస వదిలి పెద్ద అక్కను ఉద్దేశించి అన్నది, ఇవాళ నా అతులుడి పుట్టినరోజు. చూసావా అక్క? శైలజ నోటికొచ్చినట్లుగా శాపనార్థం పెట్టిపోయింది. తోడికోడళ్ల పోట్లాట సూచనలు వినగానే సిద్ధేశ్వరి అభీష్టమంత్రం జపించడం ప్రారంభించింది. జవాబు రాకపోవటం చూసి నయనతార, నువ్వేం కలుగజేసుకోలేకపోయినట్లయితే ఈ విషయంలో మేము ఏదైనా సరే ఇంకో దారి చూసుకోవలసిందే. అయినా సిద్ధేశ్వరి ఏమీ మాట్లాడలా. నయనతార పిల్లాడిని తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి సిద్ధేశ్వరి జపం ముగించుకొని లేవటంతోటే నయనతార మళ్ళీ వచ్చి ఎదుటి నిలబడింది. తలుపు చాటున నుంచుని ఇంతవరకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. సిద్ధేశ్వరి భయపడుతూ నెమ్మదిగా అన్నది, ఏమిటమ్మా చెల్లి? అదే తెలుసుకుందామని వచ్చానక్క. నేనొకళ్ళ సొత్తు తినటం లేదు, ఒకళ్ళ బట్ట కట్టడం లేదు, మరి కళ్ళు మూసుకొని నిల్చుకొని చీపురు కట్ట దెబ్బలు ఎందుకు తినాలి అన్నది నయనతార. సిద్ధేశ్వరి ఆమెను శాంతపరిచే అభిప్రాయంతో, చీపురుతో నిన్ను కొట్టేదెవరే? అది మాట్లాడే తీరే అంతా. అదీగాక నిన్ను అదేమీ అనలేదే, కేవలం అన్నది అనునయంగా. కేవలం అతులున్నే బ్రతికుండగా పాతి పెట్టాలన్నది కదక్క. నేను విరగబడి నవ్వుతున్నానట. ఎందుకు కళ్ళు కప్పుతావక్క? చీపురుతో ఇంకా ఎట్లా కొట్టాలి? పట్టుకుని కొట్టలేదనేగా బహుశా నీ మనసుకు కనిపించడం లేదు కాబోలు, అవునా? సిద్ధేశ్వరి ఆశ్చర్యపోయి, ఇదేం మాట పిల్ల, దానికి నేనేమైనా నేర్పుతున్నానా ఏమిటి అని మెల్లగా అన్నది. ఈ రెండో ఆమె అసలు తాళం చెవి విషయానికే లోపల మండిపోతూ ఉంది. కొంచెం అదిరిపాటుతో, అది నీకే తెలియాలి. ఒకళ్ళు ఒక్కొక్కళ్ళ మనసులోకి చూడటానికి పోతారా ఏంటి అక్క? కళ్ళతో చూచి చెవులతో విని చెప్పుకుంటారు. మేము మీ కాపురంలోకి కొత్తగా వచ్చి పడ్డాం. ఒకవేళ మేము మీకంత బరువుగా ఉంటే నీవే నీ నోటితో చెప్పరాదు? ఇంకొకళ్ళని మా మీదకి ఎందుకు ఉసికొల్పాలి? సిద్ధేశ్వరి కంట తడిపెట్టింది. దుఃఖభారంతో అన్నది, ఇటువంటి అపవాదు నా పగవాళ్ళు కూడా వెయ్యరుతారా? ఈ మాటలన్నీ మరిది చెవిన పడే కన్నా నేను చచ్చిపోవడమే మంచిది. మీరు వచ్చారని నాకెంతగానో సంతోషంగా ఉంది. మా కృష్ణుణ్ణి పటల్ని తీసుకురా, నేను వాళ్లపై ప్రమాణం చేసి చెబుతా కావలిస్తే. ఈ మాట పూర్తి కాకముందే శైల ఒక గ్లాసు పాలు తీసుకుని లోనికి వచ్చి, జపం అయిపోయిందా? ఇక కొంచెం పాలు తాగు అక్క అన్నది. సిద్ధేశ్వరి కన్నీరు తుడుచుకుంటూ, నా ఎదుటికి రాకు, దూరంగా పో ఇక్కడి నుంచి అని గర్జించింది. హఠాత్తుగా శైలజకు ఏమిటో తెలియక నిశ్చేష్టురాలై కళ్ళు పెట్టుకుని చూడసాగింది. నువ్వు నోటికి వచ్చినట్టల్లా ఎందుకంటావు అందరినీ అన్నది కంట తడిపెడుతూ సిద్ధేశ్వరి. ఎవరినేమన్నాను నేను? సిద్ధేశ్వరి ఈ ప్రశ్న వినలేదు. మొదటి స్థాయిలోనే గర్జిస్తూ, నన్ను నోటికొచ్చినట్టల్లా అంటూ ఉండేటప్పటికీ గర్వం మరీ ఎక్కువైపోయింది నీకు. నీ మాటలు బెదిరింపులు ఎవరు సహిస్తారే? అందరినీ నీవు నీ అక్క అనుకుంటున్నావటే, దూరంగా పో నా ఎదుటి నుంచి అన్నదామె. సరే పాలు తాగు, నేను వెళ్తున్నా కానీ ఈ గ్లాస్ నాకు ఇప్పుడే కావాలి అని సహజంగా అన్నది శైలజ. ఏమీ తొణకని ఆమె మాట వినేటప్పటికీ సిద్ధేశ్వరి అగ్నిమూర్తి అయింది. తాగను పో, ఏమీ ముట్టుకోను. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, లేకపోతే నేనే వెళ్ళిపోతా. రెండిలో ఏదో ఒకటి కానిదే నీళ్లు కూడా ముట్టను అన్నది. నేను మొన్న ఈ మధ్యనేగా వెళ్ళి వచ్చానక్క. ఇక నేను మళ్ళీ వెళ్ళేది లేదు. దీనికంటే నీవే పోయి కొద్ది రోజులు కటువా గ్రామంలో గడిపిరా, బాగుంటుంది. దగ్గరలోనే గంగ ఉంది. అట్లా కొంత గాలి మేసి రావటం కూడా అవుతుంది. సరేగాని చిన్నక్క, చిన్న మాట పట్టుకుని పొద్దుట్నుంచి ఏమిటిది రాద్ధాంతం చేస్తున్నావు చెప్పు. అయితే జ్వరంతోనే అక్కాయి సగం అయిపోతూ ఉంది. ఆమెను ఎందుకు బాధ పెడతావు? నా వల్ల ఏమైనా తప్పు జరిగితే నాతోనే చెప్పు. అసలు జరిగిందేమిటో చెప్పు అని అదే స్వాభావిక స్వరంతో అడిగింది శైలజ. సిద్ధేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ, ఇవాళ అతులాయి పుట్టినరోజు కదా, నువ్వు బాబుని అటువంటి మాట అనవచ్చునా అన్నది. శైల నవ్వి, సరేలే, ఇదా సంగతి, ఏమీ భయపడవద్దు చిన్నక్క. నీలాగా నేను బిడ్డలు గల తల్లినే. నాకు హరి, కృష్ణుడు, పట్లాయిలాగానే అతులాయి కూడా. తల్లి తిట్లు ఎవ్వరికీ తగలవు చిన్నక్క. సరే
నేను వాణ్ణి దీవిస్తాను. ఇదిగో అక్క, నువ్వు పాలు తాగు, పొయ్యి మీద ఎసరు ఎక్కించి వచ్చాను అన్నది. సిద్ధేశ్వరి ముఖంలో దుఃఖంతో పాటు నవ్వు కూడా పొర్లుకొచ్చింది. సరే, చిన్నక్కాయను కూడా చేసిన తప్పుకు క్షమాపణ కోరు, ఈమెను కూడా మంచి చెడ్డ అన్నావు అన్నది. సరే, కోరుతున్నాను అని శైలజ అప్పటికప్పుడే వంగి నయనతార పాదాలు అంటుకొని, అపరాధం జరిగి ఉంటే చిన్నక్కాయ్ నన్ను మన్నించు, నేను చేసిన తప్పులకు క్షమాపణ కోరుతున్నాను అన్నది. నయనతార ఆమె చుబుకం స్పృశించి చేతిని ముద్దెట్టుకుంది. మళ్ళీ ముఖం ఇంత చేసుకుని మాట్లాడకుండా నిలబడింది. సిద్ధేశ్వరికి గుండె మీది బరువు పోయినట్లయింది. ఆమె స్నేహ ఆనందాలతో పులకితురాలై నయనతారలాగా చిన్నావిడ చుబుకం స్పర్శించి, ఈ పిచ్చిదాని మాటలకు కోపం తెచ్చుకోబోకుతారా, ఇదే నన్ను చూడరాదు, ఎంత కోపడతానో, నోటికొచ్చినట్టల్లా అవాకులు చెవాకులు అంటాను, కానీ ఒక్క క్షణం శైలను చూడకపోతినా ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కదుపుతున్నట్లుగా ఉంటుంది. ఇన్ని పాలు తాగలేనే అమ్మాయి అన్నది. బాగా తాగవచ్చు, త్రాగండి. ఇక తర్కించక సిద్ధేశ్వరి బలవంతం మీద పాలన్నీ తాగి, ఇప్పుడు వెంటనే అతులాయిని పిలిచి ఆశీర్వదించు శైల అన్నది. ఇప్పుడే దీవిస్తాను అని శైలజ నవ్వుకుంటూ వట్టి గ్లాస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. ఇంతవరకు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ నిష్కృతి మొదటి భాగాన్ని ఆస్వాదించాం. కథ కొనసాగుతుంది.